హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం యాన్యువల్ బ్లడ్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాము. యాన్యువల్ బ్లడ్ టెస్ట్ అంటే సంవత్సరానికి ఒకసారి చేసుకునే రక్త పరీక్షల గురించి మాట్లాడుకుందాము. నేను డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో యూజువల్ గా ఒకప్పుడు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా షుగర్ రావడం, బీపీ రావడం, లేదా డిసీజెస్ రావడం జరిగేది. బట్ ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో కూడా మనము షుగర్, బీపీ లాంటివి చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైనా కూడా మనము సంవత్సరానికి ఒక్కసారి టెస్ట్ చేయడం వల్ల ఒకటి ముందుగానే మనము ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కానీ, లేదా మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే కంటే ముందే మనము చూసి డిటెక్ట్ చేయడం లాంటివి చేయొచ్చు. సో దీన్ని ఎర్లీ డిటెక్షన్ కోసం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రివెన్షన్, అంటే ఈ ప్రివెంట్ ఏవైనా కూడా డిసీజెస్ వచ్చి ఆర్గన్ ని ఎఫెక్ట్ చేసే ముందే మనము ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మానిటర్ చేయడానికి, ఈ సంవత్సరం నా షుగర్ ఇంత ఉంటే నెక్స్ట్ ఇయర్ నా HbA1c కానీ, నా కొలెస్ట్రాల్ కానీ ఎంత ఉంది అని మనము ఒకటి మానిటర్ చేయడానికి, మన హెల్త్ ని మనం మెయింటైన్ చేయడానికి మనకి యాన్యువల్ బ్లడ్ చెకప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో నార్మల్ గా చేసే బ్లడ్ టెస్ట్ అంటే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకైతే మామూలుగా మనం చెప్పే బ్లడ్ టెస్ట్ వచ్చేసి కంప్లీట్ బ్లడ్ టెస్ట్, అంటే కంప్లీట్ CBP అంటాము. దీంట్లో మనము రక్తం ఎంత ఉంది, మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, WBCs ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, ఏమన్నా మనకి రక్తహీనత ఉందా, ఇవన్నీ మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో తెలిసిపోతుంది. నెక్స్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ లో ఏమైనా మనకి ఇన్ఫెక్షన్ ఉందా, పస్ సెల్స్ పోతున్నాయా, షుగర్ ఎలా ఉంది, తర్వాత మనకి ప్రోటీన్స్ ఏమన్నా పోతున్నాయా, ఇది చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లేదా రీనల్ ఫంక్షన్ టెస్ట్, RFT అంటారు. కిడ్నీ ఫంక్షన్ ని చూడడానికి, లివర్ ఫంక్షన్ చూడడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ఫంక్షన్ ని చూడడానికి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ న్యూట్రిషన్ కి సంబంధించి B12 లెవెల్స్, సీరం B12 లెవెల్స్, వైటమిన్ D టోటల్, విటమిన్ D లోపం కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాము. అలాగే మనకి మెటబాలిక్ ప్యానల్, అంటే లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఈ కొలెస్ట్రాల్ లో మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉంది, చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది అని చూసుకోవడానికి, HbA1c అంటే 3 నెలలుగా మనకి షుగర్ ఎలా ఉంది, తర్వాత ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ లంచ్, ఇలాంటివి. ఇలాగే కాకుండా ECG, అంటే ఇప్పుడు ఈ కాలంలో మనము కార్డియాక్ ఇష్యూస్ చిన్న ఏజ్ లోనే చూస్తున్నాం కాబట్టి ఒకసారి ECG కూడా చేసుకుంటే బాగుంటుంది. సో ECG అనేది కూడా చూడాలి.